హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కమ్స్ స్నాక్ రెసిపీ అండి. ఇది చేసుకోవడం చాలా సులువు. ఇంట్లో ఉన్న వాటితోటి చాలా రుచికరంగా టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో చూపించిన కప్తో 1 కప్పు వరకు అటుకులని వేసుకోవాలి. నేను ఇక్కడ లావుగా ఉన్న అటుకులు వేసుకుంటున్నాను. ఈ అటుకులను బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసి ఒక 2 సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్ళని వంపి పెట్టుకోవాలి. ఇలా నీళ్ళని వంపి పెట్టుకున్న అటుకులలో ఇప్పుడు ఏ కప్తోనైతే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. అదే కప్తో 1/2 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పించ్ అంతా పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక ఇందులో నీళ్లు వేసుకోకూడదండి. అటుకులలో ఉన్న తేమ, అలాగే మనం క్యారెట్ తురుము ఇవన్నీ వేసాం కదా, అందులో ఉన్న తేమతోటే మనకి పిండి అనేది బాగా కలిసిపోతుంది. పిండిని ఒకసారి కలిపి పెట్టుకున్న తర్వాత కావాలనుకుంటే కొన్ని నీళ్ళని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కలిపి పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ వరకు నీళ్ళని యాడ్ చేశాను. ఇలా 1 స్పూన్ నీళ్లు పోసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాలిథిన్ కవర్ కానీ లేదు అంటే బటర్ పేపర్ పైన కూడా చేసుకోవచ్చండి. కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకొని రౌండ్గా చేసిన తర్వాత ఈ పిండి ముద్దని పాలిథిన్ కవర్ పైన పెట్టుకొని కొన్ని నీళ్ళని అద్దుకుంటూ మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా మీడియం చపాతీలాగా రెడీ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న చపాతీని ప్యాన్ పై వేసిన తర్వాత దాని చుట్టూ కూడా నూనె పోసుకోవాలి. ఇలా నూనె పోసిన తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గరిటెతో ఇలా అదుముకుంటూ ఫ్రై చేసుకుంటే పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కమ్స్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకుని చపాతీ ప్యాన్ పైన వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చపాతీ చుట్టూ కూడా నూనె పోసి 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పుకొని రెండో వైపు తిప్పేసిన తర్వాత కొంచెం నూనె పోసి 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ చిట్టి చపాతీలను అయితే ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని టమాటా సాస్ లేదంటే డైరెక్ట్గా తినేయచ్చండి. టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నా కూడా కమ్మగా ఉంటాయి. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ అటుకులతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కమ్స్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. ఇవి పైన క్రిస్పీగా సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.